నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టు నుండి నీటిని ఎడమ కుడి కాలువలకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లొల్ల సంచివారెడ్డి అధికారులు కలిసి విడుదల చేశారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా నల్లవాగు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతోంది. దీంతో ఎమ్మెల్యే ఆ నీటిని ఎడమ కుడి కాలువల ద్వారా దిగువ ప్రాంతాలకు సాగునీటిని అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రాజెక్టులో పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నందున రైతులకు సాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సర్ప్లస్ అవడంతో గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారు వచ్చి మనకు కాలువలు ఉంది కిందికి నీరు వదలడం జరుగుతుంది. ఈ నీటిని కింది రైట్ కెనాల్ మరియు లెఫ్ట్ కెనాల్ ఉన్న చెరువులు నింపుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకు రైట్ కెనాల్ పైన 8 చెరువులు, లెఫ్ట్ కెనాల్ పైన కామారెడ్డి డిస్టిక్లోని 2 చెరువులకు ఈ వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. వీటి తర్వాత మళ్ళీ రైతులకు ఏమైనా అవసరం ఉన్నప్పుడు కూడా కంటిన్యూ ప్రాసెస్లో వదులుతూ ఉంటున్నాం. నమస్తే, మాది గోసాయిపల్లె గ్రామం, ఉప్పరి విట్టాలనే రైతును. మా అవసరం ఉన్నప్పుడు నీళ్ళు వదులుట మా ఎమ్మెల్యే గారికి మేము అన్నమాట ప్రకారం ఎప్పుడైతే అలుగు బారుతుందో అప్పుడు ఖచ్చితంగా రైతులకు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పినాం. మేము ఆల్రెడీ అయినా కూడా వర్షాలు విరివిగా వర్షాలు కురిసినాయి. హైయెస్ట్ వర్షపాతం మనకు జిల్లాలో సిర్గాపూర్ మండలమే ఉంది కాబట్టి పొలాలలో కూడా నీరు నిలవడం జరిగింది. కేవలం ఒక 10-15% రైతులు మాత్రమే, చిన్న కమతం ఉన్నటువంటి రైతులు నాటు వేసుకోలేకపోయారు. అయినా దాంట్లో కూడా ఎక్కువ మటుకు వర్షం నీటితోనే నాటు వేసుకోవడం జరిగింది. అయితే నీళ్లు సర్ప్లస్ అయిన తర్వాత నిన్న రాత్రి 10 గంటలకు ఓవర్ఫ్లో కావడం స్టార్ట్ అయింది. సో నీళ్లు విడవాలని చెప్పేసి కొంతమంది రైతులు మాకు అడగడం జరిగింది. కాకపోతే అధికారులందరూ ఈరోజు స్టేట్ లెవెల్లో మీటింగ్ కండక్ట్ చేసి డిసిషన్ తీసుకుంటామని చెప్పారు. కానీ ఈ మీటింగ్ ఈరోజు ఉన్న మీటింగు రేపటికి వాయిదా పడింది సెక్రటరీ గారు లేనందువల్ల. అయినా కూడా సిఈ గారిని రిక్వెస్ట్ చేసి మీటింగ్ తర్వాత ఎప్పుడన్నా పెట్టుకోండి, కానీ మాకు నీళ్లు వేసిపోతా ఉన్నాయి నల్లవాగులో అని చెప్పేసి కనీసం రైతులు కొంతమంది రైతుల కన్నా ఉపయోగపడతాయి, చెరువులు నిండడానికి ఉపయోగపడతాయి అని చెప్పి ఈరోజు సిఈ గారికి దృష్టిలో పెట్టి వారి పర్మిషన్ తీసుకొని ఈరోజు నల్లవాగు నీటిని వదలడం జరిగింది. కాకపోతే కొంతమంది ప్రతిపక్ష నాయకులు దీన్ని రాజకీయం చేయడానికి స్టేట్ లెవెల్ నుండి కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు ఎట్లాగో నీళ్ళు వదులుతామని చెప్పేసి ముందుగానే నీళ్ళు వదలాలని డిమాండ్ పెట్టడము, మీ హయాంలోనేమో పంటలు ఎండిపోతే కూడా నీళ్ళు వదలడానికి రెడీ లేకుండా ఆ రోజు మేము ధర్నా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నీళ్ళు నింపడం జరిగింది, మీరు గమనించాలి. తర్వాత ఎన్నో 10-15 సంవత్సరాల నుంచి పుడికి కూడా తీయలేకుండా ఎక్కడికక్కడ మొత్తం కెనాల్లో మొత్తం పూడిక తీయడం జరిగింది లాస్ట్ టైం. ఏ విలేజెస్కి ఆ విలేజ్ సరిహద్దుల్లో ఆ ప్రాంతాల్లో జేసీబీ పెట్టి పూడిక తీయడం జరిగింది. మొత్తం ట్రాక్టర్లు పూడికెళ్ళింది. మరి మీరు ప్రతి సంవత్సరం పూడిక తీసినామని చెప్తున్నారు, బిల్లు రికార్డ్ చేస్తే ఆ రికార్డు చూస్తే తెలుస్తూ ఉన్నాయి. మరి ఊరికే పని చేయకుండా రికార్డ్ చేసుకున్నారు, కేవలం జేసీబీ పెట్టి ఫోటోలు దిగి రికార్డ్ చేసుకోవడం జరిగింది.